నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. చెల్లకూరు మండలం కడివేడు గ్రామం వద్ద అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా కొట్టింది. దీంతో ట్రాక్టర్లో ఉన్న 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. 108 ద్వారా గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి వైద్య సేవలు అందించారు. చెన్నూరు హరిజనవాడకు చెందిన వారు వినాయక బొమ్మను నిమజ్జనం చేసేందుకు తుపిలిపాళెం సముద్రం వద్దకు వెళ్లి బొమ్మను నిమజ్జనం చేసి తిరిగి వస్తూ ఉండగా చెల్లకూరు మండలం కడివేడు గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తా కొట్టింది. దీంతో ట్రాక్టర్లో ఉన్న 10 మందికి గాయాలయ్యాయి. వీరిని గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకువచ్చి వైద్య సేవలు అందించారు. ట్రాక్టర్ నడుపుతున్న యువకుడికి తలకు గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు. గూడూరు పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయ మీటింగ్ హాల్ నందు గూడూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రవిచంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లయన్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరియు పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్ల సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని నేటి యువ ఇంజనీర్లు ఆదర్శంగా తీసుకుని తమ ప్రతిభా పాఠవాలను వెలికితీసి గ్రామ అభివృద్ధికై పాటుపడాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ధి చెందుతుందన్నారు. జయంతిని పురస్కరించుకొని ఈరోజు మనం ఇంజనీర్స్ డే జరుపుకుంటూ ఉన్నాం. అయితే 365 రోజుల్లో ఒకరోజు మనం ఇంజనీర్స్ డేగా కేటాయించి ఒక వ్యక్తిని మనం పొగుడుతూ మాట్లాడుతున్నామంటే వారు అనుసరించినటువంటి పద్ధతులు, నడిచినటువంటి జీవన విధానం, వారు బతికినటువంటి 100 సంవత్సరాలే మనకి నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారి వారసులుగా మనం వారి అనుసరించినటువంటి విధానంలో 10% మనం పాటించినా సరే ఎంతో ఈ సమాజానికి ఉపయోగపడిన వాళ్ళు. అయితే మనకి బాధ్యత ఉంది. మనం ఈ సమాజంలో మన పాత్రను కూడా నిరూపించుకోవాల్సినటువంటి ఉంది కాబట్టి వారి విధానంలో కొంతవరకైనా పాటించి మనం ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు అవుదామని ఇంజనీరింగ్ కమ్యూనిటీ అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో తెలియజేస్తూ కార్యక్రమం మంచి కార్యక్రమానికి వివిధ రంగాల వివిధ శాఖల తరఫున మా విద్యుత్ శాఖను కూడా ఆహ్వానించి ఆనర్ చేసినందుకు ఈ లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మరోసారి ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. లయన్స్ క్లబ్ వాళ్ళు కోరుకొని చాలా చోట్ల చూశాను, కానీ ఈ విధంగా ఒక సెలబ్రేషన్లో లయన్స్ క్లబ్ పార్టిసిపేట్ చేస్తున్నారంటే చాలా సంతోషమైన విషయం ఇది. వాళ్ళు సోషల్ వర్క్ కూడా చాలా ఉంటారు, చాలా యాక్టివ్. కానీ ఇంజనీర్స్ డేలో చాలా చోట్ల నేను ఎక్కడ చూడలేదు. లాస్ట్ కూడా ఇదే మాట అన్నాను నేను. చాలా థ్యాంక్స్. మన ఇంజనీర్స్ డేని ఒక లయన్స్ క్లబ్ సెలబ్రేట్ చేస్తున్నారంటే అందరికీ చాలా థ్యాంక్స్. సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని గురించి చాలా మంది అందరూ మాట్లాడారు. ఈ గారు మాట్లాడారు, మర్యాదలు కూడా మాట్లాడారు. మీకు చిన్న అడిషన్ చెప్పడం ఏంటంటే ఖడక్వాసలా అని చెప్పేసి ఒక విలేజ్ ఉంది పూణే దగ్గర. ఫస్ట్ టైం అక్కడ ఇంజనీర్గా పనిచేశారు విశ్వేశ్వరయ్య గారు. అక్కడ పోయినప్పుడు గేట్ గురించి సార్ చెప్పారు, కానీ అది ఆటోమేటిక్ గేట్ తయారు చేశారనమాట. యాజ్ ఎ ఇంజనీర్గా స్లూయిస్ గేట్స్ ఏదైతే ఉంటాయో మన డ్యామ్ దగ్గర ఆటోమేటిక్ గేట్స్ అంటే ఎలా ఉంటుందంటే అది ఫ్రంట్ ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది ఓపెన్ అయిపోతుంది, ఫ్రంట్ తగ్గగానే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది అనమాట. దానికి ఇంటర్నేషనల్ లెవెల్లో అతనికి పేటెంట్ ఇచ్చారు, అంటే అతనికి రికగ్నేషన్ అంటే. ఆనరీ ప్రెసిడెంట్ రియాజ్ గారికి, ఆర్డబ్ల్యూసీ గారికి, ట్రాన్స్ఫర్ గారికి మరియు ఈలకి చేసిన అందరికీ నా నమస్కారం. మరియు మీరందరూ కూడా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. సో ఇటువంటి కార్యక్రమం లయన్స్ క్లబ్ కండక్ట్ చేయడం చాలా ఆనందదాయకం. లయన్స్ క్లబ్ అంటే నాకు తెలిసి అంటే ప్రజలకు సేవ చేయడానికి ఒక సేవా సంస్థ. సో వాళ్ళ బాగోగులన్నీ కూడా పట్టించుకుంటారు.
సో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళకి కావాల్సిన సంక్షేమాల గురించి కానీ అన్నీ తెలియజేయడం, వాళ్ళకి అంటే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళకి చేస్తూ ఉన్నారు. మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ, అంబులెన్స్లు ప్రొవైడ్ చేయడం కానీ, బ్లడ్ క్యాంపులు, బ్లడ్ డొనేషన్ ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో నేను కూడా 2001 to 2006 నేను మా మిస్సెస్ ఇద్దరం కూడా లయన్స్ క్లబ్లో వర్క్ చేశాము. చిత్తూరు జిల్లాలో గుంటూరులో మా మిస్సెస్ లయన్స్ క్లబ్ జాయింట్ సెక్రటరీగా కూడా ఉన్నది. ఐ థింక్ నెంబర్ కూడా మర్చిపోయింది 326D అనుకుంటాను. సో మళ్ళా లయన్స్ క్లబ్తో మాట్లాడడం చాలా ఆనందదాయకంగా ఉంది. తర్వాత శ్రీ మోక్షకొండ విశ్వేశ్వరయ్య గారి గురించి చెప్పాలంటే ఆల్రెడీ రియాజ్ గారు అన్ని సార్ గురించి వచ్చి మాట్లాడారు. మళ్ళీ అదే ఇష్యూస్ రిపీట్ అవుతారండి. సో భారతరత్న సార్ శ్రీ మోక్షకొండ విశ్వేశ్వరయ్య గారు ప్రపంచానికి పురోగతికి ఇంజనీరింగ్ వాల్యూ తెలియజేసిన వాళ్ళలో అగ్రగణ్యులు శ్రీ మోక్షకొండ విశ్వేశ్వరయ్య గారు. మోక్షకొండ విశ్వేశ్వరయ్య గారు 1860 సెప్టెంబర్ 15న కర్ణాటక చిక్బల్లాపూర్లో ముద్దనహల్లి అనుకుంటా, ముద్దనహల్లిలో జన్మించారు. వాళ్ళ ఫాదర్ ఫాదర్స్ అంతా కూడా ఇక్కడ మనకి ప్రకాశం డిస్టిక్ బెస్తవారిపేట మోక్షకొండం విలేజ్ నుంచి వలస వెళ్ళారు వాళ్ళంతా కూడా. సో అందువల్ల వారికి తెలుగు లాంగ్వేజ్ కూడా చాలా బాగా మాట్లాడగలరు. సో ఆయన వాళ్ళ 12వ సంవత్సరం వాళ్ళ ఫాదర్ చనిపోతే అతను కొంతమందికి ట్యూషన్స్ చెప్పి చదువు నేర్చుకున్నాడు. ఆయన పిల్లలకు ట్యూషన్స్ చెప్పి ఆ డబ్బుతో ఆయన చదువు నేర్చుకున్నాడు. అతను 1880లో మెడ్రాస్ యూనివర్సిటీ బెంగళూరు అనుకుంటాను, బెంగళూరు అతను మొదటిగా BA చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ పూనా ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చేశారు. సివిల్ ఇంజనీరింగ్ అతను బాంబే అంటే పూనా అంటే బాంబే యూనివర్సిటీ వస్తుంది. బాంబే యూనివర్సిటీలో టాపర్ నెంబర్ 1 ర్యాంక్. అందువల్ల అతను పూనాలో బాంబేలోనే PWD డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు ఫస్ట్లో. సో అతను ప్రతిభని గుర్తించి 1 ఇయర్కే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా అక్కడ ప్రమోషన్ ఇచ్చినారు. అంటే తర్వాత SC అయినారు, CA అయినారు. సో వివిధ హోదాల్లో కూడా పనిచేస్తున్నారండి. అతను మొట్టమొదట పూనాలో పనిచేసేటప్పుడు ఈ అంటారు ఫ్లడ్ గేట్స్ అంటారు, వ్యారియర్ ఫ్లడ్ గేట్స్ అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనకి కెపాసిటీ రిజర్వాయర్ కెపాసిటీ పెరగడం ఒకటి, దాన్ని వరదలు అరికట్టకుండా ఫ్లో చేసేదానికి మొట్టమొదటిసారిగా అతను మన ఇంజనీర్ అతనే కనిపెట్టాడు. సో దానికి ఇండియాలో పేటెంట్ హక్కు కూడా అతను తీసుకున్నాడు. ఈ రోజు వరకు ప్రతి డ్యామ్లోనూ అదే సిస్టమ్ వాడుతున్నారు. వారికి ఆర్డబ్ల్యూఎస్ వారికి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారికి, డాక్టర్ చంద్రహాస్ గారికి, శివాజీ గారికి, ఇక్కడికి వచ్చిన లయన్స్ మిత్రులకు, పంచాయతీరాజ్ ఇంజనీర్లకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ప్రెస్ అండ్ మీడియా మిత్రులకి కృతజ్ఞత అభినందనలు. ఈరోజు మనకందరికీ తెలిసిన విషయమే, ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 15వ తేదీ సార్ మోక్షకొండ విశ్వేశ్వరయ్య గారి జన్మదినాన్ని మనం ఇంజనీర్స్ డేగా నిర్వహించుకుంటున్నాం. గత 7-8 సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్ ద్వారా, ఎందుకంటే పంచాయతీరాజ్ ఇంజనీర్లు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ లయన్స్ క్లబ్లో ఇక్కడనే పంచాయతీరాజ్ ఆఫీస్లోనే ఈ ఇంజనీర్స్ డే నిర్వహించుకోవడం ఆనవాయితీ. అదేవిధంగా ఈసారి కూడా RWSE గారు ఇక్కడనే మనం పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్తే ఇక్కడనే ఈ హాల్ వచ్చిన రైతులందరికీ నా నమస్కారాలు. కొంతమంది వ్యక్తులు మరణించిన కొన్ని జన హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతారు. దానికి కారణం వారు దేశానికి చేసిన సేవ, ప్రజల సంక్షేమానికి చేసిన కృషి, ఇవన్నీ కూడా జనం మర్చిపోలేరు. అటువంటి వ్యక్తులలో ఇంకొక వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆయన కూడా సామాన్యమైన జీవితాన్ని గడిపి దేశానికి, దేశ రక్షణకు ఎంతో కృషి చేశారు. మోక్షకొండ విశ్వేశ్వరయ్య గారు ఇంజనీర్లకే ఒక ప్రతిభకు తార్కాణంగా నిలబడ్డారు. అటువంటి వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కోసం
ఇంజనీర్ల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేస్తుంటారు. అటు ఆయన లయన్స్ క్లబ్ ఇంజనీర్ మోక్షకొండ విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని మనం ఇంజనీరింగ్ డే ఆచరిస్తున్నాం. చాలా సంతోషం. దాదాపుగా నేను డిపార్ట్మెంట్లో 90లో చేరాను. అప్పటి నుంచి 90లో క్యాంపస్లో మొదలుపెట్టాం. అప్పటి నుంచి మాకు మా పెద్దలు వ్యాసాలు గారు మాకు ప్రోత్సాహం. 4 years ఈ డివిజన్లో పనిచేసి నేను 25 years కనిగిరి ఉదయగిరిలో పనిచేసి 2019లో మళ్ళా ఇక్కడ రావడం జరిగింది. 2019లో వచ్చిన తర్వాత నన్ను లయన్స్ క్లబ్లో చేర్చుకొని 2021 నుంచి నాకు అప్పచెప్పటి కార్యక్రమం చేయాలని 4వసారి చేస్తున్నాం. ప్రతిదీ కూడా వీలైన కోరిక జాగ్రత్తగా చేస్తున్నాం. ప్రతిసారి ఏంటంటే లాస్ట్ ఇయర్ వేరే డిపార్ట్మెంట్ అంతకుముందు పంచాయతీరాజ్లోనే చేసేవాడు. లాస్ట్ ఇయర్ ఆర్డబ్ల్యూఎస్ ఎలక్ట్రిసిటీ R&D చేసాం. ఈసారి కూడా గారికి భాషా గారికి మరియు అలాగే నా క్లాస్మేట్ నా మిత్రుడు మన ఈ మోక్షకొండ విశ్వేశ్వరయ్య ఈ జన్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన దయాళ్ గారికి సభ్యుల వాటికి అంత ప్రాముఖ్యత ఉండదు. కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాను. మోక్షకొండ విశ్వేశ్వరయ్య 1860లో పుట్టి 100 సంవత్సరంలో జీవించగలిగాడు. ఎందుకనంటే క్రమశిక్షణ, మన ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఇంజనీర్లు ఎక్కువగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే పాడు చేసుకుంటారు. కాబట్టి అందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే ఆయన క్రమశిక్షణ పాటిస్తూ మనం కూడా ఆయన షష్టి పూర్తి చేసుకొని 100 సంవత్సరాలు ఇంజనీరింగ్ సిబ్బందికి ఇక్కడికి చేసిన మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం కల్పించిన ఇంజనీరింగ్ విద్యార్థులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇంజనీర్స్ డే సందర్భంగా మోక్షకొండ విశ్వేశ్వరయ్య గారిని తలుపుకుంటూ ఆయన చేసిన గొప్ప పనులను మనం స్మరించుకుంటూ మన ఇంజనీర్స్కి ఇంత ప్రాముఖ్యతను కల్పించిన విశ్వేశ్వరయ్య గారికి ఇంకొకసారి స్మరించుకుంటూ నేను తిరుపతిలో ఇంజనీరింగ్ చదివాను, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. తర్వాత అమర్రాజా బ్యాటరీస్లో 10 సంవత్సరాల దాకా వర్క్ చేస్తున్నాను. ఆ తర్వాత మా కంపెనీ ప్రోడక్ట్స్ని డిస్ట్రిబ్యూషన్గా తీసుకొని 2004 నుంచి అమరాన్ బ్యాటరీస్ డిస్ట్రిబ్యూషన్ తిరుపతి, నెల్లూరు జిల్లాలో బిజినెస్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున మోక్షకొండ విశ్వేశ్వరయ్య గారి జన్మదినోత్సవ సందర్భంగా ఇంజనీరింగ్ చేసిన సందర్భంగా మీరు ప్రతి విషయం చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అట్లా ఇంకొకసారి కూడా ఆడ చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పదాలు వాడుతూ ఉన్నాం. గేట్లు మూసుకున్నాయి, తెచ్చుకున్నాయి. ఏ రోజులో కనిపెట్టినటువంటి ఆ భారత రత్న, భారతదేశపు ముద్దుబిడ్డ మోక్షకొండ విశ్వేశ్వరయ్య సార్ గారు ఇటువంటి ఎన్నో చేశారు అని అంటే అది ఎంతో గొప్ప విషయం. దేవుడు ఉన్నాడు, దేవుని లాంటి మనిషి దేవుడు, మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు మోక్షకొండ. ఇంజనీర్స్ అలాంటి కోవలో వారి వారసులుగా ఇంజనీరింగ్ చదివినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు చాలామంది ఆ ఇంజనీరింగ్ సాంకేతిక పరిజ్ఞాన శాస్త్రజ్ఞుల ముందు ఈ సమావేశంలో నాకు కూడా మిమ్మల్ని గురించి మాట్లాడే అవకాశం వచ్చినందుకు మిత్రుడు రియాజ్ గారికి మరియు ఇంజనీరింగ్ సభ్యులకి అందరికీ నమస్కారాలు. సైన్స్ క్లబ్ విద్య, వైద్యం అనేక మూలతత్వాలతో అనేక సేవలు ఉత్తమమైనటువంటి వారికి గుర్తించి వారిని సన్మానం చేయడం కూడా సైన్స్ క్లబ్ గుర్తిస్తుంది. నాడు భాగంగా టీచర్సే కానీ, డాక్టర్సే కానీ, ఇంజనీర్సే ఇటువంటి రకరకాల జనాలు ఆ రంగంలో ఉన్న ఉత్తమ నైపుణ్యం మీద వారిని గుర్తించి వారిని సన్మానం చేయడం సైన్స్ క్లబ్ ఒక ఆదర్శం. అదేవిధంగా ఈరోజు శ్రీ భారతరత్న మోక్షకొండ విశ్వేశ్వరయ్య గారి జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు పంచాయతీరాజ్ ఆఫీసులో
సాఫ్ట్వేర్ వాళ్ళందరూ మంచి ఇంజనీర్ అయినటువంటి అందరికీ సన్మానించి వాటిని గిఫ్ట్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే సమావేశానికి అధ్యక్షత వహించిన లైన్స్ క్లబ్ అధ్యక్షుడు రామచంద్ర గారికి, అలాగే కార్యదర్శి శివయ్య గారికి, ట్రెజరర్ వీరేష్ గారికి హృదయపూర్వక వందనాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ద్వారా గౌరవ మర్యాదలు స్వీకరించేందుకు వచ్చిన అందరూ గెస్టులకు కూడా హృదయపూర్వక వందనాలు. మా లయన్స్ మిత్రులకు, ఇక్కడికి చేసిన మిత్రులకు, తదితర పురప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా లయన్స్ అనేది చెప్పినట్టుగా లయన్స్ క్లబ్లో ఉన్నామని చెప్పారు. చాలా సంతోషం సార్. మా కుటుంబంలో కూడా నుంచి ఒక అన్నీగా ఉన్నారంటే చాలా సంతోషపడుతున్నాం. అలాగే ఈ లయన్స్ అనేది ఇంటర్నేషనల్ సంస్థ అమెరికాలో పుట్టి దేశంలోనే ఉండకుండా మొత్తం ప్రపంచాన్ని చుట్టిన ఒక పెద్ద ఇంటర్నేషనల్ సంస్థ. ఎక్కడైనా కూడా ఒక న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఫస్ట్ లయన్స్ అనేది ఎక్కడుంది అనేది ఎదుర్కొంటారు. లయన్స్ మన ఆపణాస్త్రం అందిస్తుంది. మొన్న మనకు ఇక్కడ మన ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు కూడా మనకు $10,000 పంపించి వాళ్ళని హెల్ప్ చేయమని చెప్పి అన్ని వస్తువులు వాళ్ళే పంపించారు. అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకరే హెల్ప్ చేసేదానికి వీలు కాదు కాబట్టి ఒక సంస్థగా ఏర్పడి ఈ సంస్థ నుంచి ప్రతి ఒక్కరికి నీటి పీపుల్కి అవసరమైనట్టు ఏవైనా ఉంటే మేము చేసేదానికి ముందుంటాం. ఇక్కడ ఒక సేవే కాకుండా ఇక్కడ స్నేహం కూడా పెంపొందుతుంది. లయన్స్ మిత్రులందరూ కూడా ఒక కుటుంబంగా ఎదుగుతారు. ఒక కుటుంబంగా ఎప్పుడు కూడా అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఈ కుటుంబంలో మనం ఉన్నందుకు మేమంతా గర్విస్తున్నాం. ఈ లయన్స్లో ముఖ్యంగా మన ఎలక్ట్రికల్ డీ గారు చెప్పారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక వ్యక్తి గురించి ఇంత మాట్లాడుతున్నామంటే ముఖ్యంగా ఆయన ఎంత గొప్ప వ్యక్తితో మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒక క్యాలెండర్ ఈవెంట్లో ఆయన పెట్టాము అంటే ఒక ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఈవెంట్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మన ఇండియన్ ఎంత మనం వర్తించాలంటే అంత గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. వారి గురించి మనకు మన ఈ గారు చాలా కూలంకషంగా వివరించారు. అలాగా ఆయన జీవితంలో ఎన్నో మంచి విషయాలను ఆయన చెప్పారు. వాటిలో కనీసం మన ఈ గారు చెప్పిన 10% కూడా అవసరం లేదు. 1% పాటిస్తే కూడా మన దేశం యొక్క డెవలప్మెంట్ ఎంతో ఎత్తుగదిగా ఎదుగుతుందని కూడా నేను ఆశిస్తాను. ఖచ్చితంగా మన ఇంజనీర్స్ అందరూ కూడా వారి కష్టం వారి యొక్క కృషి ఫలితమే ఈరోజు ఈ భారతదేశం ఇంత విరాజిల్లుతుందంటే దాన్ని ఎదుర్కొనేది ఇంజనీర్స్ చెప్పక తప్పదు. ఎందుకంటే ఎంత డబ్బున్నా ప్లాన్ చేసేది ఇంజనీర్ గారు. ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు సోమవారం జాండ్రపేట గ్రామం వాకాడు మండలం నిరుపేద కుటుంబంలో జన్మించిన పనబాక శ్రీనాథ్ ఈ విద్యార్థి ఇంటర్ నందు 615 మార్కులు సాధించి ఎన్బీకేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యానగర్ నందు మొదటి సంవత్సరం బీటెక్ అడ్మిషన్ పొందారు. కడు పేదరికం వలన ఇంట్లో పరిస్థితులు బాగోలేక కాలేజీకి వెళ్లేందుకు కావాల్సిన కనీస అవసరాలైన బట్టలు, షూస్, బ్యాగ్, బుక్స్ మరియు వ్యాన్ ఫీజు లేక కాలేజీకి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉన్నాడు. కావున ప్రగతి కుటుంబ సభ్యులు స్పందించి అతను చదువుకోవటానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, ఐటీఐ ప్రభాకర్, పోతిరెడ్డి పెంచలయ్య, పిల్లల శ్రీనివాసులు, నక్క రామకృష్ణ, కోట వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, విజయ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. చెందిన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి బాగా చదువుకొని ఎంసెట్లో మంచి ర్యాంకు కూడా తెచ్చుకొని ఇంటర్లో మంచి మార్కులు సాధించి ఎన్బీకే ఇన్స్టిట్యూట్ కాలేజీలో సీటు దక్కించుకున్న మా పెనబాక శ్రీనాథ్కి ఆర్థిక ఇబ్బందుల వల్ల అబ్బాయికి చిన్న అంటే కొన్ని అవసరాలు కూడా డబ్బులు లేకుండా ఇంటి దగ్గర ఆగిపోయిన విషయాన్ని నా దృష్టికి
మా జాలేంద్ర తీసుకురావటం జరిగింది. ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ స్థాపించినప్పుడే విద్య వైద్యం ఈ రెండింటి మీదే కాన్సెప్ట్ పెట్టుకొని ఒక సేవా సంస్థను స్థాపించడం జరిగింది. న్యాయం కూడా జరిగిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కొన్ని ఇలాంటి పిల్లలకి ఎంతో 100 మందికి ఇచ్చి ఉంటాం నాకు తెలిసి. అంటే మేము ఎక్కువగా విద్య మీద, ఎందుకంటే పిల్లలు వాడిని ఇప్పుడు ఆ వయసులో నుంచి కొద్దిగా గట్టెక్కిస్తే చదువుకుంటే ఆ పిల్లడితో పాటు ఆ కుటుంబం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. నాదంతో మొదలైన ప్రగతి సేవా సంస్థ చాలా అద్భుతంగా ముందుకు పోతున్న తరుణంలో ఎక్కువగా మా అధ్యక్షులు వారు చెప్పినట్టు విద్య మీద మనసు పెట్టి చాలా కార్యక్రమాలు చేయడం చేసాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ శ్రీనాథ్ అనే పిల్లవాడికి మా సంస్థ తరఫున సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సహాయాలు ఇలాంటి పిల్లలకి చేస్తూ వస్తే మనకి మన కుటుంబానికి మంచిది. ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా నేను కోరుకునేది ఏంటంటే అవకాశం ఉన్న వాళ్ళకి విద్యా వైద్యం మీద మనసు పెట్టి ఇలాంటి పిల్లవాళ్ళకి సహాయం చేస్తే మంచిదన్న ఉద్దేశంతో చేస్తున్నాం. మొదటగా మా ప్రగతి సేవా సంస్థ ఈ అబ్బాయిని గుర్తించి ఈ అబ్బాయికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సహాయానికి తోడ్పడిన మా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రగతి సేవా సంస్థ తరఫున పనబాక శ్రీనాథ్ అనే విద్యార్థి మంచి మార్కులతో ముందుకొచ్చి అంతకు మించి చదువులకు పోయేదానికి తనకు ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల వల్ల తను ప్రగతి సేవా సంస్థని కోరడం, మన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు అతనికి మాట ఇచ్చి సంస్థలో కొంతమంది సహాయంతో అవకాశం ఉన్నంత వరకు తనకు ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో అధ్యక్షులు వారు అందరినీ కోరడం జరిగింది. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పొట్లపూడి రాజేష్ ఆధ్వర్యంలో దుర్గా వీధిలో ఏర్పాటు చేసిన 23 అడుగుల భారీ వినాయకుడి విగ్రహం వద్ద 9వ రోజు భక్తి శ్రద్ధలతో పూజించి ఆదివారం లడ్డూ వేలంపాట నిర్వహించారు. లడ్డూ 2,02,116 రూపాయలకు క్రూరపాటి కళ్యాణ్ రెడ్డి దక్కించుకున్నారు. నిర్వహిస్తాము. శ్రీవారి మెడికల్స్ కమిటీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి డబ్బులు కూడా తీసుకోలేదు. మధు కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కోరపాటి కళ్యాణ్ రెడ్డి లడ్డు తగ్గించుకున్నారు. రూపాయలకి కళ్యాణి గణపతి పప్ప డైవర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇందుకు 25,999 గాదంశెట్టి సతీష్. శ్రీను స్టూడియో 50,000 ఏకదమ్మున 50,000 చేశాడు. శ్రీను స్టూడియోస్ 55,000 రామ్దేవ్ ఎలక్ట్రానిక్స్. 70,000 శ్రీను ఫోటో స్టూడియో. 80,000 శ్రీను ఫోటో స్టూడియో. 90 1,20,000 కళ్యాణ్. 1,30,000 శ్రీనివాస స్టూడియోస్. శ్రీను స్టూడియోస్ 1,30,000. 1,50,000 కళ్యాణ్. 1,60,000 రామ్దేవ్ ఎలక్ట్రానిక్స్. 1,60,000 రామ్దేవ్ ఎలక్ట్రానిక్స్. 1,70,000 శ్రీనివాస్ శ్రీను స్టూడియో. 1,70,000. 1,75,000 కోరపాటి కళ్యాణ్ రెడ్డి. 1,75,000. ఇంకెవరన్నా కూడా భారీ గణనాథుని వద్ద పూజలు అందుకున్న భారీ లడ్డు వేల. సతీష్ 1,80,000 కోర. DJ Srivarman Mixes, Patti Prakasham Jilla. कभी किसी के पीछे नहीं खड़े होते. के पान बनारस वाला
आराम से थोड़ा ऊपर थोड़ा పాటలో ఒక పోరాటం దక్కించుకున్న కూరపాటి కళ్యాణ్ రెడ్డి వారి కుటుంబానికి భగవంతుని కృపా కటాక్షాలు ప్రసాదించు గణేష్ మూర్తిని ఏర్పాటు చేసుకునే విధంగా మనకు సహకరించి అదేవిధంగా అధినేత అయినటువంటి ఆవుల సుధాకర్ గారు తన వంతుగా మమ్మల్ని ప్రోత్సహించినందుకు ఎంతగానో ప్రోత్సహించినందుకు ఎప్పుడు మనకు సహకరించి తన వంతుగా మనకు తన షాప్ ముందే భగవంతుడు ఏర్పాటు చేసుకునే దానికి అవకాశాన్ని కల్పించి తన వంతు మనకు ఆయన సహకారాలు అందించారు. ఆయన కూడా ఎప్పటి నుంచో మాకు ఇక్కడ భగవంతుడిని ఏర్పాటు చేసిన 20 సంవత్సరాలు హంస పృథ్వీచంద్ వారిని వారి కుటుంబాన్ని భగవంతుడు ఆశీర్వదించి అయినటువంటి పల్లి కుమార్ గారిని ఈ అవకాశాన్ని గారి ద్వారా ఆదివారం రాత్రి మనుబోల్లోని బీసీ కాలనీలో నిమజ్జనోత్సవ కార్యక్రమంలో జరిగిన పేలుడు సంఘటనలో గాయపడ్డ వారిని, ఆస్తి నష్టం సంభవించిన వారిని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాల వారిని పరామర్శించారు. అదేవిధంగా పేలుడులో ఆస్తి నష్టం సంభవించిన వారికి జిల్లా కలెక్టర్తో మాట్లాడి వీలైనంత త్వరగా ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులు ఆదేశించారు. అదేవిధంగా మృతి చెందిన ఉమామహేశ్వరరావు కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటామన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బాణసంచా కాల్చే సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని, పలుమార్లు ఎన్నికల ప్రచారంలో కూడా బాణసంచా కాల్చవద్దని తమ కార్యకర్తలకు సలహాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా సమన్వయకర్త పొన్నూరు రామకృష్ణయ్య, తిరుపతి పార్లమెంటు యువత ఉపాధ్యక్షులు పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర రైతు సంఘం నాయకులు కిరణ్ కుమార్, బీసీసెల్ మండల అధ్యక్షుడు చల్లగిరి ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య, నియోజకవర్గ యువత ఉపాధ్యక్షులు కలికి సుధీర్ రెడ్డి, రావుల జితేందర్ గౌడ్, మధు నాయుడు, స్థానిక టీడీపీ నాయకులు, జనసేన నాయకులు సురేష్ నాయుడు, ప్రసాద్ పాల్గొన్నారు. 15వ తేదీ రాత్రి వినాయక నిమజ్జనం కార్యక్రమం మనుబోలు పంచాయతీలో బీసీ కాలనీ ఏంటంటే గ్రాండ్గా చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేశారు. దాంట్లో టపాసులు క్రాకర్స్ అన్నీ ఒక దగ్గర స్టాక్ పెట్టారు, బయట అవి పేలుస్తూ ఉన్నారు. ఇంకా నిన్న మనుబోలు పంచాయతీ బీసీ కాలనీలో వినాయక నిమజ్జనం కార్యక్రమం వాళ్ళు గ్రాండ్గా చేసుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే రోడ్డు మీద ఉత్సవం ప్రారంభం కాబోయేటప్పుడు కాల్చిన క్రాకర్స్ ఆ పైనుండే కరెంటు వైర్లకి తగిలి ఒకటి రివర్స్ వచ్చి ఏ క్రాకర్ స్టాక్ ఉండిందో, ఈ టపాసాల స్టాక్ ఉండిందో ఆ స్టాక్ మీద పడింది. దాంతో బ్లాస్ట్ అయిపోయింది. 4-5 ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఒక కుర్రోడు పాపం వెంకటగిరి పిగిలాం నుంచి వచ్చిన బంధువుల కుర్రోడు 14-15 కుర్రోడు బాలాయపల్లి మండలం పాపం అంతా 14 years అని అంటున్నారు, అరౌండ్ 14 years. ఆ పిల్లోడు చనిపోయినాడు. దురదృష్టం. అప్పటికి మా సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఉండేవాళ్ళు అతన్ని మెడ్రాస్కైనా పంపించేదానికి అంబులెన్స్ అది మాట్లాడేసి ఖర్చులు కూడా వీళ్ళే తలా కొంత వేసేసుకొని ప్రయత్నం చేశారు. కానీ ఆ బిడ్డ చనిపోయినాడు. కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడే ఇల్లు ఆమె పెద్ద ఆమె 2 చెవులు పని చేయకుండా పోతున్నాయంట. అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇంకొక 4-5 పిల్లలు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు. దురదృష్టకరమైన పరిస్థితి ఇది. నేను చెప్తా వచ్చా, నా ప్రచారంలో కూడా క్రాకర్స్ పేలినప్పుడు నాకు ఇక్కడ పెద్ద పుండు పడిపోయింది. నేను ఒక దగ్గర గడ్డివాము తగలబడిపోయింది. నేను మా వాళ్ళందరికీ అప్పీల్ చేశా, అయ్యా మీరు క్రాకర్స్ కావటం తగ్గించేసేయండి, ఏదైనా చిన్నవి కాల్చండి, పెద్దవి కాల్చి ప్రాణాలకి ముప్పు తెచ్చుకోబాకండి అని చెప్పి నేను పదే చెప్పాను నేను. అందుకని అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. క్రాకర్స్ విషయంలో టపాసులు కాల్చేటప్పుడు ప్రాణాలకి ముప్పు, ఆస్తికి ముప్పు. ఇప్పుడు ఆ బిడ్డ చూడండి, ఎంత 14 ఏళ్ల కుర్రోడు చనిపోయే పరిస్థితి రావడం దురదృష్టం కదా. తల్లిదండ్రులు కడుపు కోత ఎవరని తీర్చగలము?
అందుకని మనం సంతోషంలో కూడా హద్దులు మనం చూసుకొని జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళకి ఏం చేయగలమా అనేది నేను జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడి వాట్ వే వీ కెన్ హెల్ప్ దెమ్, ఏ విధంగా సాయం చేయాలనేది చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను. వినాయక చవితి సందర్భంగా 9 రోజులుగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్న ఉత్సవాలు ఆదివారం రాత్రి నిమజ్జనోత్సవం కార్యక్రమంలో ఎంతో సందడిగా ఉన్న భక్తుల ఆనందం ఒక్కసారిగా ఏర్పడిన భారీ శబ్దం పేలుడుతో ఆ ప్రాంతం హాహాకారాలతో హృదయ విదారకంగా మారిన సంఘటన మండల కేంద్రమైన మనుబోల్లోని బీసీ కాలనీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఏర్పడింది. నిమజ్జనోత్సవ కార్యక్రమానికి వినాయకుడి విగ్రహాన్ని ట్రాక్టర్పై అందంగా అలంకరించి ఊరేగింపు ప్రారంభించే సమయంలో కాల్చిన బాణసంచా నిప్పురవలు అదే ప్రాంతంలో ఉన్న బాణసంచా గుట్టలపై పట్టడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో 23 మందికి తీవ్ర గాయాలు కాగా ఉత్సవాలు చూసేందుకు తమ బంధువుల ఇంటికి వచ్చిన బాలాయపల్లి మండలం పెంగిలాం గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడు ఉమామహేశ్వరరావు మృతి చెందాడు. ఈ సంఘటనలో గాయపడ్డ క్షతగాత్రులను అంబులెన్స్ వాహనంలో గూడూరు, నెల్లూరు ప్రాంతాల ఆసుపత్రులకు తరలించారు. ఆ ప్రాంతం చుట్టుపక్కల ఇళ్లలో ఇంటి పైకప్పు రేకులు, ఇంటి తలుపులు, బీరువాలు, కిటికీ అద్దాలు, ప్రహరీ గేట్లతో పాటు ఒక ద్విచక్ర వాహనం ధ్వంసమైంది. దీంతో లక్షల్లో ఆస్తి నష్టం సంభవించింది. పేలుడు సంఘటన సమాచారం అందుకున్న సిఐ రాంబాబు, మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాకేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఈ ప్రమాద సంఘటనతో తామెంతో నష్టపోయామని, తమని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు మీడియా ముందు మొరపెట్టుకున్నారు. ఎంతో సందడిగా జరగాల్సిన ఈ నిమజ్జోత్సవ కార్యక్రమం ఈ సంఘటనతో భయంతో భక్తులు ఎవరూ లేకుండానే పోలీసులే స్వయంగా తీసుకెళ్లి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం నిర్వహించారు. ఆదివారం రాత్రి మనుబోలు బీసీ కాలనీలో జరిగిన పేలుడు సంఘటనలో గాయపడ్డ వారికి, ఆస్తి నష్టం సంభవించిన వారికి వెంటనే ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని వైసీపీ నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, గ్రామ ఉప సర్పంచ్ కడవేటి చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల్ని పరామర్శించారు. ప్రభుత్వం బాధితులకు అవకాశం ఉన్నంత వరకు ఆర్థికంగా సహాయం చేయాలని, అదేవిధంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. బీసీ కాలనీ టపాసులు వినాయక చవితి సందర్భంగా టపాసులు గాలి ఇల్లు ధ్వంసం అయిపోయింది. మేము పేదవాళ్ళం, కాలిపోయింది. ఇంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని బదిలిపేట సిస్టమ్ అంతా కాల్పేసి అది మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. నేను ఇంట్లో లేని బయట పోయినా ల్యాండ్స్ వచ్చిపోయిందో రేకులన్నీ బయలుపోయినాయి, ఇల్లంతా కింద పడిపోయింది, రేకులన్నీ పడిపోయినాయి. నేను నాకు దేవుడు దిక్కు, ఏం చేస్తాను చేయండి. నేను ఆదివారం రాత్రి మనుబోలు బీసీ కాలనీలో జరిగిన పేలుడు సంఘటనలో గాయపడ్డ వారికి, ఆస్తి నష్టం సంభవించిన వారికి వెంటనే ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని వైసీపీ నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, గ్రామ ఉప సర్పంచ్ కడవేటి చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల్ని పరామర్శించారు. ప్రభుత్వం బాధితులకు అవకాశం ఉన్నంత వరకు ఆర్థికంగా సహాయం చేయాలని, అదేవిధంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఏసీ పోయింది, మా ఇంట్లో మాకే నష్టం.
అసలు ఏం అర్థం కాల కన్ను మూసి కన్ను కలిసి అలా ఇంట్లోనే ఉండేదా ఆ గ్యాస్ కానీ బయటపోతే అందరూ గ్యాస్ ఆపేసి గ్యాస్ ఆపి నేనే ఆపినాను గ్యాస్ డోర్ ఎగిరి పడిపోయింది కదా ఉంది హాస్పిటల్కి బీసీ కాలనీలో నిన్నటి దినం చాలా వేడుకగా చాలా గొప్పగా పండుగ పరిస్థితి. ఈ బీసీ కాలనీ అనే దాంట్లో అన్ని కులాలకి అన్ని మతాలకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. పాపం ఈ దళిత మహిళ ఇవాళ ఉదాహరణ వచ్చి చూసాము. ఇంట్లో ఎక్కడ పెట్టినా అన్నీ కూడా ఏసీల కాడి నుంచి టీవీ దగ్గర నుంచి ప్రతి వస్తువు అసలు ఎట్ల బతికి బయటపడ్డారో కానీ ఇల్లు ధ్వంసమైపోయి ఉంది. ఎక్కడ పడితే అక్కడ భయంకరమైన పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ఉంటే మానవతా దృక్పథంతో వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అందరినీ కాపాడాలా. అటువంటి ముఖ్యంగా దళితులైన కూడా పాపం అక్కడ బైక్ ఉంది. ఆ బైక్ను కూడా కొత్త బైక్ అది 3 డూర్లు కట్టారంట. అది ధ్వంసమైపోయింది. పాత ఇనువైపోయినట్టు అయిపోయింది. అది అంత భయానక పరిస్థితుల్లో నుంచి మానవాళి వారు ఇబ్బంది పడుతుందంటే ఏం జరిగిందో దైవ తప్పిదం, ఎక్కడ పొరపాటు జరిగిందో ఏం జరిగిందో కానీ పాపం ఆందోళన పరిస్థితుల్లో బీసీ కాలనీ వాసులంతా ఉన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఏదో విధంగా బీసీ కాలనీ వాసులందరికీ నష్టపరిహారం కింద ప్రతి కుటుంబాన్ని కూడా అక్కడ చూసి పరిసర ప్రాంతం అంతా పరిశీలన చేసి మంచి నిపుణులు తీసుకొచ్చి దర్యాప్తు చేసి ఏ విధమైన న్యాయం వాళ్ళకి చేద్దామనే దాన్ని చేయాలా. దాదాపు 15-20 మంది దాకా వలస పోయినప్పుడు ఉన్నారు హాస్పిటల్. వాళ్ళ పరిస్థితి ఏమవుద్దో తెలియని పరిస్థితి ఉంది. ఒకరిద్దరు రాత్రి ఒక వ్యక్తి పూర్తిగా చనిపోవడం జరిగిపోయింది. కొత్త పేరుతో కూడా బయటకు వచ్చేసి ఇక్కడెక్కడన్నా ఒక రేపు పైరింది అంటే అనుబోల్ మండలం బీసీ కాలనీలో జరిగిన విపత్తు చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఈ కాలనీ వాళ్ళందరూ కూడా ఒక దేవుడి ఉత్సవాల్లో భాగంగా వినాయక చవితి చేసుకుంటూ నిమజ్జన కార్యక్రమంలో ఈ నల్లమందు అనేది ఒకసారిగా పేలి పిల్లోడు చనిపోవడము, దాదాపు 30 మందికి పైగా గాయాలైనాయి. ఇది చాలా బాధాకరమైన విషయము. అందరూ కలిసి ఆనందంతో దేవుడి కార్యక్రమం చేసుకునే సమయంలో ఇలాంటి సిచ్యువేషన్ జరగడం అనేది ప్రతి ఒక్కరి మనసుని కలిసివేస్తుంది. దీనికి సంబంధించి మేము వచ్చి విచారణ చేయడం జరిగింది. వచ్చిన వెంటనే అడిగితే ఈ జరిగిన పరిస్థితులను బట్టి నిన్న జరిగిన దానికన్నా కూడా చాలామందికి ఇంకా కూడా వినపడట్లేదు, కొంచెం చూపు డిఫరెంట్గా ఉంది అని చెప్పడం జరుగుతుంది. వెంటనే ఈ విషయమై నిన్న కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, సిఐ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా వచ్చి స్పందించారు. నేను కోరుకునేది ఒకటే, మన్బోల్ గ్రామ వైస్ ప్రెసిడెంట్గా నేను కోరుకుంటున్నా, వెంటనే ప్రభుత్వం దానికి సంబంధించి ఎవరినో ఒకరిని అలాట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా దగ్గర ఉండి వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు కలగకుండా ఇక్కడ జరిగిన నష్టాన్ని ఒక అంచనా వేసి ఆ నష్టాన్ని కూడా వాళ్ళు పేదలందరూ ఉంటారు కాబట్టి ఆ నష్టాన్ని కూడా ఏ విధంగా అయితే వాళ్ళకి గవర్నమెంట్ని సపోర్ట్ చేయాలనే దాన్ని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి కలెక్టర్ గారి దృష్టికి కూడా పోవడం జరిగింది. కాబట్టి జిల్లా అందరికీ కూడా పెద్ద అయినటువంటి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారి దృష్టిలో ఉన్నది కాబట్టి వీలైనంత తొందరగా వాళ్ళకి ఆ ఇబ్బందులు లేకుండా చేయాలని, అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా కొంచెం వాళ్ళకి తొందరగా ట్రీట్మెంట్ జరిగి మంచి ట్రీట్మెంట్ అందించే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్ ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.